నాకోటి అర్థం కాదు. మనం ఏమన్నా మైండ్‌లో ఒకటి చేయాలని ఫిక్స్ అయితే యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాలో కానీ దానికి సంబంధించిన వీడియోలే వస్తాయి ఎందుకని? మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మధ్య కేక్ చేయమని మా పాప అయితే ఒకటే గోల పెడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టా ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా ఆ కేక్ వీడియోలో కనిపిస్తున్నాయి నాకు కూడా. సరే ఎలాగోలా కష్టపడి చేద్దాము అనేసి అన్ని వీడియోస్ చూసి ప్రయోగం అయితే చేశాను. ఫస్ట్ టైం నేను ఈ కేక్ చేయడం. ఐటమ్స్ అయితే కొనిపెట్టుకొని 10 డేస్ అయిపోయింది కానీ చేయడానికి ముహూర్తం అయితే ఈరోజే కుదిరింది. ఫైనల్గా కేక్ అయితే కేక్ లాగే వచ్చింది. కాకపోతే క్రీమీ కొంచెం వాటరీగా కారిపోతూ ఉంది. దాన్ని ఎంత బీట్ చేసినా నేనైతే గట్టిగా అవ్వను అన్నట్టుగా కూర్చుంది అదైతే. ఇంకా చేసేది ఏం లేక ఉన్న టెక్స్చర్తోనే అప్లై చేసేసాను. ఈ క్రీమ్ బాగా టైట్గా రావాలంటే ఏమైనా టిప్ ఉంటే చెప్పండి, నాకు తెలుసుకుంటాను. ఫస్ట్ టైం కాబట్టి ఏదో నాకు వచ్చినట్టుగా చేసేసాను. ఎంతైనా కేక్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. యూట్యూబ్లో వీడియోస్ చూసి నేను చాలా ఈజీ కదా అని కమిట్ అయిపోయాను చేద్దామని. కానీ బరిలోకి దిగాక తెలిసింది దీంట్లో కూడా చాలా ప్రాసెస్ ఉంది, కొంచెం కష్టం ఉంది అని. ఎలాగోలా ఫైనల్గా అయితే కేక్నైతే కేక్ రూపంలోనే తెచ్చాను. టేస్ట్ కూడా పర్లేదు అనిపించింది. నెక్స్ట్ టైం ట్రై చేసి బాగా తీసుకొచ్చి రావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా ఈ కేక్ తిన్న మా పెద్ద పాప అయితే చాలా బాగుంది మమ్మీ అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చింది నాకు. బహుశా బాగాలేదు అంటే మా మమ్మీ ఇంకెప్పుడు కేక్ చేయదు అని అనుకునిందో ఏంటో పాపం. ఇంకా నా ఈ కేక్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.